రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని చేసిండా పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమనుండ్రి, రాహుల్ గాంధీ గారిని నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనైనా కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనైనా కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సావు మీరు సావు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు. పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకి ఇవ్వండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది.